ఇక నా ప్రాణం భద్రం. జడలమర్రిలో ఉన్న స్వర్ణ ఖడ్గం ధరికి ఎవ్వరూ చేరకుండా రక్షణ వలయాన్ని ఏర్పరచుకున్నాను. హద్దు దాటే సాహసం ఎవ్వరూ చెయ్యలేరు. ఇక నా మృత్యువు నా దరి చేరదు. మీరిలా కలిసి ఉండాలని కదా నేను అక్షయ్ నుంచి అర్చనగా, అర్చన నుంచి అక్షయ్గా మారాను. దగ్గరయ్యారనుకునే సమయంలో మళ్ళీ దూరం అవుతున్నారు. అక్షయ, భోంచేదు కానీ ఆ ఫోటో పక్కన పెట్టు. నాకు ఆకలిగా లేదు నాన్న. అమ్మ గురించి ఆలోచించకమ్మా. ఎందుకంటే అమ్మ ఎలాగైనా వశీకరణను అంతం చేసి తిరిగి మన దగ్గరకు వస్తుంది. అంటే మనం ఇంతమంది ఉన్నాం, ఇంతమంది ఉండి కూడా అమ్మను ఒంటరిగా యుద్ధ భూమిలోకి పంపిస్తున్నాం. అదెంతవరకు న్యాయం నాన్న? మనమంతా అవకాశవాదులం కాదా? ఆత్మసాక్షిగా చెప్పు. నిన్ను కాపాడుకునే ప్రయత్నంలో మేము నీకు అవనికి స్వార్థపరుల్లా కనిపిస్తున్నామమ్మా. అమ్మకేదైనా అయితే అవనికేం కాదమ్మా. తను ఎంతటి కష్టాన్నైనా ఎదిరించగలదు. ఎంత బరువైనా మోయగలుగుతుంది కదా అని పూర్తిగా అమ్మ తల మీదే బాధ్యత అనే బరువుని వేయకపోతే మనం కూడా ఆ బరువులో సగం తీసుకోవచ్చు కదా. నేను ఆ విషయంలో తప్పించుకునేది ఉండదమ్మా. నా భార్య తన పోరాటంను మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా నా సహాయ సహకారాలను నేను అందిస్తాను. ఒంటరిగా వదిలేస్తానని ఎలా అనుకున్నావమ్మా? చూడు, నీ విషయంలో మా మాట వినలేదన్న కోపం ఉందే తప్ప శాశ్వతంగా తనని దూరం చేసుకుంటానా ఏంటి? ముందు నువ్వు భోంచేయ్. వద్దు నాన్న. అమ్మ తిరిగి వచ్చే సమయానికి నువ్వు హెల్దీగా ఉండాలి కదా. నువ్వు నీరసించిపోయావనుకో, అప్పుడు మీ అమ్మ మా అందరినీ తిడుతుంది. తిను, నా బంగారం కదా, తినమ్మా, తిను. ఇది అమ్మ ముద్ద. ఇది నా ముద్ద. ఇది నానమ్మ ముద్ద. నా బంగారు తల్లి అక్షయ, తింటున్నావా? తింటుందమ్మా. నేను నిన్ను బలవంతంగా ఆపేశాను కాబట్టి నా చేత్తో పెడితే తినవేమోనని మీ నాన్నతో పంపించాను. కడుపు నిండా తిను తల్లి. అమ్మ తినిందో లేదో, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, తన కన్నం ఎవరు పెడతారు? ఊరి క్షేమం గురించి ఆలోచించే అమ్మని ఇంటి నుంచి బయటకు పంపించేయడం ఎంతవరకు కరెక్ట్? అమ్మ గురించి ఇంకోసారి ఆలోచించండి. వెళ్ళి అమ్మని తెచ్చుకుందాం. నేనేం ఆశపడ్డానో తెలుసా? మనం పల్లెటూరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అమ్మను నన్ను తిరిగి ఇంట్లోకి ఆహ్వానిస్తారు, అప్పుడు అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు అని అనుకున్నాను. కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. మీ అమ్మ ఇప్పుడు వచ్చిందంటే మళ్ళీ గొడవలు మొదటికొస్తాయి. నిన్ను శవాల కోటకి పంపిస్తానంటుంది. నేను వద్దంటాను. అది ఎంతకీ తెగదు. జరగవలసిందెటు జరుగుతుంది. నిన్నైతే మేం ప్రమాదంలోకి నెట్టలేం కదమ్మా. వశీకర అవనీల సమరం మొదలైనప్పుడు అవని వెనక మేముంటాం. ఆ విషయం గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు. అమ్మా అక్షయ, నువ్వు తిను. ఏంటమ్మా ఇంత రాత్రిపూట వచ్చావు? అమ్మ కోసం పూజారి గారు. అవును పంతులు గారు, ఇంతకీ మా అమ్మ ఎందుకు ఎర్రటి దుస్తుల్లో ఉందని అడగాలనుకుంటున్నావు కదూ? అవును పంతులు గారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఈ ఊరికి పట్టిన పీడని, దాపరించిన అరిష్టాన్ని అంతం చేయడానికి, ఆ ఆది దంపతుల అనుగ్రహం కోసం
దీక్ష చేస్తుందమ్మా. మీ అమ్మ పట్టిన ఈ దీక్ష దిగ్విజయంగా పూర్తయితే ఈ ఊరు ఎప్పట్లాగా పచ్చని పంటలతో పక్షుల కిలకిలలతో కలకల్లాడుతుందమ్మా. అమ్మా అక్షయ, అమ్మా ఏంటమ్మా ఇలా వచ్చావు? నిన్ను చూడాలనిపించిందమ్మా, అందుకే ఇలా వచ్చేసాను. అయినా నువ్వు లేని ఇంట్లో ఉండలేకపోతున్నానమ్మా. నా చుట్టూ అందరూ ఉన్నా ఆనందంగా అనిపించడం లేదమ్మా. నువ్వు లేవన్న బాధ, నువ్వు రావేమోనన్న భయం నన్ను నిలబడనీయడం లేదమ్మా. అందుకే ఇలా వచ్చేసానమ్మా. నేను మనిషిని మాత్రమే ఇక్కడున్నానమ్మా, కానీ నా మనసంతా నీ చుట్టూనే తిరుగుతుందమ్మా. నిన్ను విడిచి ఉండడం ఈ అమ్మకి మాత్రం ఇష్టమా అమ్మా? కడుపున పుట్టిన నువ్వు కంటికి ఎదురుగా కనపడకుండా ఉంటే ఈ కన్న తల్లి పేగు ఎంత కదిలిపోతుందో నాకు తెలుసమ్మా. అయినా ఇంత బాధని బలవంతంగా భరిస్తున్నది నీకోసం, ఈ ఊరికిచ్చిన మాట కోసం. ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళు అని అన్నారో వాళ్ళే నన్ను అక్కడికి తీసుకుని త్వరలోనే వస్తారమ్మా. అంతవరకు నువ్వు అక్కడే ఉండు. లేదమ్మా, నేను నీతోనే నీకు తోడుగా ఉంటానమ్మా. వద్దమ్మా, అసలే రోజులు బాలేవు. ఆ వశీకర వికృత చేష్టలతో వికటట్ట హాసం చేస్తుంది. నిన్ను బలి ఇవ్వాలని బలమైన నిశ్చయంతో ఉంది. ఇలాంటి సమయంలో నువ్విక్కడ ఉండడం, ఇంత రాత్రిపూట నువ్విక్కడికి రావడం క్షేమం కాదు. నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. ఆ అమ్మవారి ఆశస్సులతో, అయ్యగారి అనుగ్రహంతో ఆ మాయల మారి వశీకరణి అంతం చేసి నీ ప్రాణాన్ని, ఈ ఊరికిచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. వెళ్ళమ్మా. సరే అమ్మా. హేయ్, ఎవరు నువ్వు? నా దారికి ఎందుకు అడ్డుగా నిలబడ్డావు? నిన్నే అడుగుతుంది, జరుగు.